హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం అనంతపురంలోని త్రివేణి టాకీస్ వద్ద ఉన్నాము. ఈరోజు హనుమాన్ ట్రైలర్ రిలీజ్ అవుతుందండి. హనుమాన్ మూవీ మనకి ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్ లో రాబోతుంది. హీరో తేజ సజ్జా గారు, అలాగే ఈ మూవీలో మనకి వరలక్ష్మి శరత్ కుమార్ గారు, అమృత అయ్యర్ గారు, ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారండి. సో ఆల్రెడీ మనకి టీజర్ రిలీజ్ అయింది. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిందండి టీజర్. ఇప్పుడు ఈ రోజు ట్రైలర్ రిలీజ్ అవబోతుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ కి ఏ విధంగా అనిపించిందో పబ్లిక్ మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చివరికి చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, మీరు ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. బ్రదర్, హనుమాన్ ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది బ్రదర్? ట్రైలర్ అయితే బాగుంది బ్రో, కానీ ఏమంటే ఇంకా వాళ్ళు లేట్ చేయడం వల్ల ఎంత యాంటిసిపేషన్ అయితే క్రియేట్ అయిందన్న, అదైతే యాంటిసిపేషన్ కి అయితే వర్త్ అనిపిస్తుంది. మనకి మే లోనే రిలీజ్ కావాల్సింది, కాకపోతే ఇప్పుడు జనవరి 12 వస్తుంది. సో ఇప్పుడు ట్రైలర్ చూసారు, మనం వెయిట్ చేసిన దానికి వర్తబుల్ అంటారు. వర్తబుల్ అని ట్రైలర్ ద్వారా చేస్తాను. థియేటర్ లో ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నా. 3D లో వస్తే ఇంకా 3D అంటున్నారు. ఒకవేళ 3D లో మాకు దగ్గర ఉన్న 3D లో ఏదైనా థియేటర్ లో అందుబాటు అయితే కన్ఫర్మ్ చూస్తాము. వర్త్ అయితే అనుకుంటున్నాం. అలాగే మనకి తేజ సజ్జా హీరో ఇందులో ఆల్రెడీ మనకి ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్ లో జాంబిరెడ్డి వచ్చింది. ఇప్పుడు సెకండ్ సినిమా ఇది. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు వాళ్ళ కాంబినేషన్? అయితే ఫస్ట్ జాంబిరెడ్డి చూసినాము. జాంబిరెడ్డి అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కొత్త కథతో వచ్చినాడు. అది కూడా ఈ కథతో కూడా చేస్తాడు అనుకుంటున్నాం. బాగానే మ్యాజిక్ చేస్తాడు అనుకుంటున్నాము. ఒకవేళ ఆ మ్యాజిక్ క్రియేట్ అయితే మళ్ళీ అనుకునే మన తెలుగు వాళ్ళు కూడా బాగా చేస్తారు అనుకుంటున్నాం. అలాగే మూవీలో తేజ సజ్జా ట్రైలర్ లో ఎలా అనిపించింది ఆయన యాక్టింగ్? అయితే కొత్త హీరో అయినా కూడా ఏమే అంటే ఫస్ట్ సినిమా తర్వాత కూడా ఇప్పుడు 2 సినిమాలు చేసినాడు. 2 సినిమాలు చేసిన 3వ సినిమాకి ఇంత మెచ్యూర్ గా చేయడం అనేది కొంచెం బాగున్నాను. కానీ ఇట్లాంటి వాళ్ళు ఉండడం మన TFI కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాను. అలాగే మనకి ట్రైలర్ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఆమె ఆల్రెడీ సీనియర్ యాక్టర్. ఆమె యాక్టింగ్ కూడా వీళ్ళ కొత్త డైరెక్టర్ అంటే సెకండ్ డైరెక్టర్ థర్డ్ సినిమా డైరెక్టర్ కూడా ఆ తర్వాత ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటాను. వాళ్ళంతా విలన్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? విలన్ అయితే బాగున్నాడు. అది కాక MCU మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఏదైతే అనుకుంటాము అనుకుంటున్నారు. ఒకవేళ అది అంతా ఎగ్జిక్యూషన్ అంతా బాగుంటే చాలు. అలాగే మనకి లాస్ట్ లో హనుమంతుడు కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయి. ఇంకా థియేటర్ లో లాస్ట్ సీన్ మాత్రం అట్లే ఉంది. థియేటర్ లో కూడా అట్లే ఉంటే బాగా అనిపించింది. అందరూ గూస్ బంప్స్ వస్తున్నాయి అంటున్నారు. అయితే క్రియేట్ ఆ మూమెంట్ కి ప్రతి ట్రైలర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గూస్ బంప్స్ అంటున్నారు. ఎట్లా అనిపించింది? అదైతే కరెక్ట్ బ్రో. లాస్ట్ అయితే వర్త్ అనిపిస్తుంది. చెప్పండి బ్రో, మీకు ఎలా అనిపించింది? VFX మాత్రం భారీగా ఉన్నాయి బ్రో. VFX ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఉంటుందని. VFX మాత్రం క్లారిటీగా మొత్తం. ఇప్పుడు ఆది పురుష్ కన్నా దీనికనే బాగుంది. అప్పుడు కానీ అదే అన్నారు, ఇప్పుడు కానీ అదే అంటున్నారు. VFX మాత్రం కిరాక్ ఉంది. మల్టీప్లెక్స్ లో చూస్తే ఎట్లుంటుందో మీకే తెలుస్తుంది కదా బ్రో. గూస్ బంప్స్ మొత్తం అసలు గూస్ బంప్స్. ట్రైలర్ లో మనకి యాక్టింగ్ ఎట్లుంది? తేజ సజ్జా గారి యాక్టింగ్ బాగానే ఇస్తున్నారు బ్రో. ఎంకరేజ్ చేయాలి, మామూలుగా వచ్చే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి కదా. అట్లా ప్రశాంత్ వర్మ గారి ఫిలిమ్స్ అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కొత్త కథలు వస్తాయి, కథలు తీసుకొని వస్తుంటాడు. సో ట్రైలర్ చూస్తున్నంత సేపు ఏ విధంగా అనిపించింది మీకు? మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము. అసలు భారీగా ఉంది బ్రో ట్రైలర్. వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఉన్నారు. విలన్ యాక్టింగ్ మెయిన్ మనకి చాలా బాగా చూపించారు విలన్ని. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? టోటల్ విలన్ యాక్టింగ్ కానీ కొత్తగానే ఉంది అంతా మొత్తం. అసలు అది డిజైన్ అవన్నీ మొత్తం. సో మనకి క్రియేటివ్నెస్ మొత్తం చాలా ఎక్కువ అయింది దాంట్లో. హాలీవుడ్ లాగానే కొంచెం అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది. జనవరి 12 వస్తుంది. మళ్ళీ రెడీగా ఉన్నారా మరి జనవరి 12 హనుమాన్ మూవీ చూడడానికి? రెడీ బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. బ్రదర్, హనుమాన్ ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది? ఓకే బ్రో, నైస్, చాలా బాగుంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి మేలోనే రిలీజ్ కావాల్సింది, కాకపోతే డిలే అయింది. సో డిలే అవ్వడానికి ఇప్పుడు మీరు చూసారు కదా, హ్యాపీనేనా? డిలే అయినా కూడా చాలా విజువల్ అపియరెన్స్ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. చాలా బాగుంది. మీరు చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగుంది. ఇక్కడ కూడా విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. నైస్. తేజ సజ్జా గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది ట్రైలర్ లో? సూపర్. వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఉన్నారు, యాక్టింగ్ బాగా చేస్తారు. సో ఈ మూవీలో కూడా ఉన్నారు. ఎలా అనిపించింది ఆమె వచ్చిన సీన్స్ అన్ని కూడా? ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రో. ఆల్రెడీ మనం చూసాం కదా బాలకృష్ణతో కూడా ఎలా చేశారు. ఓకే, నైస్, సూపర్. విలన్ గురించి చూస్తే మనకి విలన్ ట్రైలర్ లో చూపించారు. ఎలా అనిపించింది? పర్లేదు బ్రో. డైరెక్టర్ విషయానికి వచ్చినట్లయితే ప్రశాంత్ వర్మ గారు డైరెక్ట్ చేయడం జరిగింది. తేజ సజ్జా గారితో ఆల్రెడీ మనకి జాంబిరెడ్డి తీశారు.
ఇప్పుడు రెండో సినిమా ఇది హనుమాన్. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను వీరిద్దరు కాంబినేషన్? పర్లేదు బ్రో, బాగుంటది. అతని సినిమాలు బాగానే చూసారు. జాంబేట్ కూడా చూసాం కదా మనం కూడా. చాలా బాగుంది. సో నైస్. సో ఇది మూవీ కూడా బాగుంటాయి, హిట్ కావాలని కోరుకుంటున్నాం. సో జనవరి 12 తప్పకుండా చూస్తారు కదా? కంపల్సరీ. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్స్. హనుమాన్ ట్రైలర్ చూసారా? ఎలా ఉంది బ్రో? పర్వాలేదు, బానే ఉంది. బాగుందా? బాగుంది బ్రో. మనకి ఈ సినిమాలో తేజ సజ్జా గారు హీరోగా యాక్ట్ చేయడం జరిగింది. సో ఆయన యాక్టింగ్ ఎలా అనిపించింది ట్రైలర్ చూస్తున్నాను సేపు మీకు? బాగానే పర్వాలేదు బ్రో. ఆదిపురుషు దాని వల్ల దీన్ని తీసుకొచ్చి డిలే అయింది. దాని గురించి ఏం పర్వాలేదు బ్రో. ఇప్పుడు చూసారు కదా ట్రైలర్ లో, ఎఫెక్ట్స్ పరంగా ఎలా అనిపించింది మీకు? పర్వాలేదు బ్రో, బాగుంది. అదైతే సేపు ఏ విధంగా సినిమా చూసినప్పటికీ అర్థమవుతుంది బ్రో. మన ట్రైలర్ చూసినంత అదేం లేదు కదా. మనం సినిమాకి వచ్చి చూస్తే కొంచెం పర్వాలే. అప్పుడు ఎట్లుందని అడిగినా నువ్వు చెప్పినా బాగుంటది బ్రో. సో ట్రైలర్ చూస్తున్నంత సేపు మీకు ఏ విధంగా అనిపించింది? బాగుంది బ్రో. తేజ సజ్జా గారి హీరో యాక్టింగ్ ఎట్లా అనిపించింది? పర్వాలేదు బ్రో. వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్నారు కదా, ఆమె యాక్టింగ్ ఎట్లా అనిపించింది? పర్వాలేదు బ్రో, బాగానే ఉంది బ్రో. ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. బాగుంది బ్రో. విలన్ చూపించారు కదా, బాగుంది బ్రో. టోటల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనకి 12వ తేదీ రిలీజ్ అవబోతుంది హనుమాన్. సో ఇప్పుడు ట్రైలర్ చూస్తారు, ఆ రోజు చూస్తారా మూవీ రిలీజ్ అయినాక? చూస్తాం బ్రో. ట్రైలర్ చూసిన దీనికి వచ్చి చూడకపోతే అదే ట్రైలర్ చూస్తే మనకి చూడాలనిపిస్తుంది కదా, ఆ విధంగా అనిపించిందా మీకు? అదే అనిపించిందనే. పర్వాలేదు బ్రో, బానే ఉంది బ్రో. సో 12వ తేదీ కంపల్సరీ ఖచ్చితంగా చూస్తాం బ్రో. నీకు ఎలా అనిపించింది బ్రదర్? బాగుంది బ్రో. ఎలివేషన్లు అన్ని బాగున్నాయి. ఎలివేషన్లు అన్ని బాగా చూపించాడు ప్రశాంత్ వర్మ. సినిమాలు అంటేనే మనకి చాలా బాగుంటాయి అనిపించింది. సో ఇప్పుడు హనుమాన్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు, భక్తి తీసుకున్నాడు. ఇప్పుడు ఏ విధంగా అనిపించింది? హీరో స్టాచ్యూ అంతా బాగానే పెట్టినాడు. అది ఐస్ గడ్డల్లో హనుమాన్ ది లాస్ట్ రివీల్ అయితే ఐస్ రివీల్ అవుతుంది, అప్పుడు ఏ విధంగా అనిపించింది? హనుమాన్ సాంగ్ వచ్చేది అంతా బాగుంది బ్రో. టోటల్ గా మనకి మీకు నచ్చింది హనుమాన్ ట్రైలర్ అయితే నచ్చింది? బాగానే ఉంది బ్రో. జనవరి 12వ తేదీ రిలీజ్ అవుతుంది, మళ్ళీ చూస్తారా? రిలీజ్ అయిన చూడాలి బ్రో. నచ్చింది మీకు? అయితే బాగున్నాయి బ్రో. హీరో యాక్టింగ్ బాగుంది బ్రో. హీరో యాక్టింగ్ బాగుంది. పర్వాలేదు. మనకి ఈ సినిమాలో ఒక గెటప్ సీన్ వెన్నెల కిషోర్ గారు కూడా చూపించారు మనకి ట్రైలర్ లో. సో వాళ్ళు ఉన్నారంటే కామెడీ కూడా ఉండొచ్చు అనుకుంటున్నాము. చూద్దాం ఏమైతుందో. సరేలే బ్రో. నీకు ఎలా అనిపించింది బ్రో హనుమాన్? బాగున్నాయి బ్రో. విఎఫ్ఎక్స్ బాగున్నాయి. ఇంకేం నచ్చింది? ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో జనవరి 12 మళ్ళీ చూస్తారా? మళ్ళీ చూస్తాం బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. హనుమాన్ ట్రైలర్ చూసారు కదా, ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది. చాలా బాగుందా? ట్రైలర్ లో మనకి తేజ సజ్జా గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరో తేజ సజ్జా మనకి చాలా అది బాగా చేస్తాడా? ఫైటింగ్ అంతా బాగా జరిగింది. చాలా బాగా చేశాడు. మనకి ఈ మూవీని డైరెక్ట్ చేసింది ప్రశాంత్ వర్మ గారు. ఆయనను అలాగే ఇప్పుడు హీరో ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కాంబినేషన్ లో మనకి జాంబిరెడ్డి వచ్చింది. సో ఇప్పుడు హనుమాన్ వస్తుంది. ట్రైలర్ చూసినంత సేపు ఎలా అనిపించింది? వాళ్ళిద్దరు ఇంట్రెస్ట్ గా చూడాలని ఫీలింగ్ వచ్చింది. అలాగే మనకి మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఉన్నారు, ఆమె యాక్టింగ్ ఎలా అనిపించింది ట్రైలర్ చూస్తున్నంత సేపు? చాలా బాగుంది. విలన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? మనకి ఈ మూవీ మేలోనే రావాల్సింది, కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు జనవరి 12వ తేదీ రాబోతుంది. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా బాగుందా మీకు? గ్రాఫిక్స్ బాగున్నాయి. మనకి హనుమాన్ అంటేనే మనకి తెలిసిందే, రామ భక్తుడు హనుమాన్. ఆయన గురించి తీసిన సినిమా ఎలా అనిపించింది? మనకి లాస్ట్ లో రివీల్ అవుతుంది కదా, హనుమంతుడి కళ్ళు రివీల్ అవుతాయి కదా, మంచు బద్దలయ్యి హనుమంతుడి కళ్ళు రివీల్ అవుతాయి. అప్పుడు ఏ విధంగా అనిపించింది మీకు? అది మూవీ చూస్తుంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. గూస్ బంప్స్ వస్తున్నాయి, చూడాలనిపిస్తుంది. సో 12వ తేదీ చూస్తారా మళ్ళీ మూవీని? కన్ఫర్మ్ చూస్తాం. సో చెప్పు బ్రో, నీకెలా అనిపించింది? హనుమాన్ ట్రైలర్ చూసారు కదా, చాలా బాగా అనిపించింది. హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది బ్రదర్? బాగుంది. అలాగే మనకి వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఉన్నారు, ట్రైలర్ లో మనకి ఆమెను చూపించారు. ఎలా అనిపించింది? విలన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? సో ప్రశాంత్ వర్మ సినిమాలు అంటే చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది? ప్రశాంత్ వర్మ గారి టేకింగ్ ఎలా అనిపించింది? ట్రైలర్ కట్టింగ్ విధానం ఏ విధంగా ఉంది? ఇంకా చూడాలనే ఆతృత వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది మీకు. సో మనకి 12వ తేదీ రిలీజ్ అవబోతుంది, జనవరి 12. గుంటూరు కారము ఈ మూవీ ఒకటే రోజు రిలీజ్ అవుతున్నాయి. సో 12వ తేదీ మూవీ చూస్తారా మీరు? పక్కా చూస్తారు. సో ఇద్దరికి మీ ట్రైలర్ నచ్చింది? ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ విన్నారు కదా పబ్లిక్ మాటల్లో ఈ హనుమాన్ ట్రైలర్ ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్ భారీ అంచనాల మధ్య ఈ ట్రైలర్ రిలీజ్ అయిందండి. జనవరి 12వ తేదీ ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ మంచి హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది ఆప్షన్, ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చివరికి చూసారు కదా, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Bye now.